నా తెలంగాణ కోటి రతనాల వీణ. తెలంగాణ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అండ్ టర్మరిక్ ఇన్ భారత్. తెలంగాణలో సముద్రం లేదు కాబట్టి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండవు. గద్వాల హ్యాండ్లూమ్స్ గురించి చెప్పాలా, పోచంపల్లి సారీస్ గురించి చెప్పాలా. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్కి తెలంగాణ అనేది ఒక హబ్ లాంటిది. అండ్ ఏషియా పెసిఫిక్లోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. మనకి ఐటీ హబ్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, శంకర్పల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, టీ హబ్ ఉంది, స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ ఉంది, అట్రాక్టివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంది, అట్రాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తెలంగాణలో టాప్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సుమారుగా 700 అంటే 700 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా స్టార్టప్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అప్రాక్స్గా 1500 ఐటీ కంపెనీస్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత అడ్వాన్స్డ్ ఉందో తెలంగాణ. అండ్ టాప్ ఆఫ్ దట్, తెలంగాణ అనేది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద భారత్. నేషనల్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs అయితే తెలంగాణ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 3.8 lakhs ఉంది. ఎంత ఫార్వర్డ్ ఉన్నాం అంటే 1.8 lakhs ఫార్వర్డ్ ఉన్నాం. అండ్ తెలంగాణ పాపులేషన్ వచ్చేసి భారత్లో 2.7% మాత్రమే, కానీ జీడిపి కాంట్రిబ్యూట్ చేసేది 4.8%. పార్ట్ 1 and 2లో ఏన్షియన్ హిస్టరీ, తెలంగాణ యొక్క ఏన్షియన్ హిస్టరీ చెప్పిన, మోడర్న్ హిస్టరీ చెప్పిన, కాంటెంపరీ హిస్టరీ చెప్పిన, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ చెప్పిన, ప్రతి ఒక్కటి చెప్పిన కదా. అట్లానే తెలంగాణలో పైత్యం కూడా ఉంది. ఆ పైత్యం ఏంటో చూడండి, ఇక్కడ వీడియో సెక్రటేరియట్ దగ్గర మనం 17 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష. దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారిస్తే సంపూర్ణంగా ఉంటదని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష. దీన్ని పైత్యం అంటారు. ఫస్ట్ నువ్వు తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా తెలుసుకోవాలి, వ్యత్యాసం తెలుసుకోవాలి, డిఫరెన్స్. ఎందుకు తెలుసా? తెలుగు, నువ్వు ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ చేసేది కూడా తెలుగులోనే. తెలుగు భాషని రిప్రజెంట్ చేస్తుంది తెలుగు తల్లి, తెలంగాణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది తెలంగాణ తల్లి. ఇది తీవ్రం అంటారు, అతివాదం అంటారు దీన్ని. ఎందుకంటే అసలు మనం అత్యంత పవిత్రంగా దేన్నైనా భావిస్తే దాన్ని స్త్రీతో పోలుస్తాం, అమ్మవారితో పోలుస్తాం. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేదానికి, ఆత్మగౌరవం దానికి తెలంగాణ తల్లి అని పెట్టుకున్నాం. మనం మాట్లాడేది తెలుగు భాష. తెలుగు భాష అంటే ఆ భాషని రిప్రజెంట్ చేసే తెలుగు తల్లి. ఇప్పుడు ఇంకొకటి, చాలా మంది తెలంగాణ భాషను తక్కువ చేస్తారు అని అంటుంటారు. అసలు మాండలికం అంటారు దాన్ని, భాష కాదు. తెలంగాణకి భాష లేదు. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా మాట్లాడేది తెలుగు భాష. తెలుగు భాషను రిప్రజెంట్ చేసేది తెలుగు తల్లే. మనము ఇంకా కాకతీయ సామ్రాజ్యం గురించి మనం చెప్పినా కదా, కాకతీయుల గొప్పతనం చెప్పినాం కదా. అప్పుడు మనం ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ఆంధ్రులు అని పిలిచేవారు. ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కాదు. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే తెలుగు మాట్లాడే వాళ్ళని ఆంధ్రులు అంటారు. అది ఆంధ్రులకి పేటెంట్ రైట్స్ లేవు, తెలంగాణ వాళ్ళకి మాది కాదు అనేది కాదు. మాండలికాన్ని గౌరవించాలి కాదని అనట్లేదు, కానీ మాండలికం పోయి అసలు తెలుగు భాష, సార్వజనీనమైన తెలుగు భాషనే కర్మరుగైపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. తెలంగాణ యాస ఎస్ డెఫినెట్లీ రెస్పెక్ట్ చేయాలి, అంతేగాని తెలుగు భాష కన్నా మించి అది అతి అంటారు దాన్ని. నేను నమ్మేది ఒకటే, మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష. మరవకు మిత్రమా, గ్రాటిట్యూడ్తో ఉండి మూడింటికి. భారత్ మాతాకి జై.